హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎక్కడికి వెళ్ళావు? దీన్నే వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో అంటే ఎక్కడికి వెళ్ళావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు లోషన్ రాసుకొని వెళ్ళు, ఇలా అంటూ ఉంటాం కదా ఈ వింటర్లో. దీన్నే యూ అప్లై లోషన్ అండ్ గో, యూ అప్లై లోషన్ అండ్ గో అంటే నువ్వు లోషన్ రాసుకొని వెళ్ళు అని. నెక్స్ట్ వెన్ పిచ్చి నీకు నాకు కాదు, దీన్నే యు ఆర్ మ్యాడ్ నాట్ మీ, యు ఆర్ మ్యాడ్ నాట్ మీ అంటే పిచ్చి నీకు నాకు కాదు అని. నెక్స్ట్ వెన్ ఆమె పిచ్చిది అయిపోయింది, దీన్నే షీ ఈస్ గాన్ క్రేజీ, షీ ఈస్ గాన్ క్రేజీ అంటే ఆమె పిచ్చిది అయిపోయింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు చదివినవన్నీ మళ్ళీ మర్చిపోయావా, దీన్ని డిడ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అగైన్, డిడ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అగైన్ అంటే నువ్వు చదివినవన్నీ మళ్ళీ మర్చిపోయావా అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పింది నువ్వు రాయి, దీన్నే యు రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్, యు రైట్ యాజ్ ఐ టెల్ యూ టు రైట్ అంటే నేను చెప్పింది నువ్వు రాయి అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు, దీన్నే హౌ డిడ్ యూ ఫర్గెట్ మీ, హౌ డిడ్ యూ ఫర్గెట్ మీ అంటే నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు అని. నెక్స్ట్ వెన్ ఇది వరకు నీతో మాట్లాడినట్లు నాకు గుర్తు రావడం లేదు, దీన్ని ఐ డోంట్ రిమెంబర్ టాకింగ్ టు యూ బిఫోర్, ఐ డోంట్ రిమెంబర్ టాకింగ్ టు యూ బిఫోర్ అంటే ఇది వరకు నీతో మాట్లాడినట్లు నాకు గుర్తుకు రావడం లేదు అని. నెక్స్ట్ వెన్ నిన్ను నేను ఎప్పుడైనా కలిసావా, దీన్ని హ్యావ్ ఐ ఎవర్ మెట్ యూ, హ్యావ్ ఐ ఎవర్ మెట్ యూ అంటే నిన్ను నేను ఎప్పుడైనా కలిసానా అని. నెక్స్ట్ వెన్ పిచ్చి మాటలు ఆపు, దీన్ని స్టాప్ ద క్రేజీ టాక్, స్టాప్ ద క్రేజీ టాక్ అంటే పిచ్చి మాటలు ఆపు అని. నెక్స్ట్ వెన్ ఎండ తగ్గిన తర్వాత ఆడుకో, దీన్ని యూ ప్లే ఆఫ్టర్ ది సన్ గోస్ డౌన్, యూ ప్లే ఆఫ్టర్ ది సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గిన తర్వాత ఆడుకో అని. నెక్స్ట్ వెన్ అందరితో చాలా బాగా మాట్లాడుతుంది, దీన్నే షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్, షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో చాలా బాగా మాట్లాడుతుంది అని. నెక్స్ట్ వెన్ నిన్ను నేను ఎక్కడో చూశాను, దీన్ని ఐ సా యూ సమ్వేర్, ఐ సా యూ సమ్వేర్ అంటే నిన్ను నేను ఎక్కడో చూశాను అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పింది నువ్వు రాస్తున్నావా, దీన్నే ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్, ఆర్ యూ రైటింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ టు రైట్ అంటే నేను చెప్పింది నువ్వు రాస్తున్నావా అని. నెక్స్ట్ వెన్ నేను ఇంకెప్పుడైనా వస్తాను, దీన్నే ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్, ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ వెన్ ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది, దీన్ని ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్, ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్ అంటే ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది అని. నెక్స్ట్ వెన్ నేను షాప్కి వెళ్ళాలి, దీన్ని ఐ షుడ్ గో టు షాప్, ఐ షుడ్ గో టు షాప్ అంటే నేను షాప్కి వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, దీన్నే ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ మనం ఎక్కడ ఉన్నాము, దీన్ని వేర్ ఆర్ వి, వేర్ ఆర్ వి అంటే మనం ఎక్కడ ఉన్నాము అని. నెక్స్ట్ వెన్ నేను ఈ ఉదయం ఆలస్యంగా మేల్కొన్నాను, దీన్ని ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్,
ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్ అంటే నేను ఈ ఉదయం ఆలస్యంగా మేల్కొన్నాను అని. నెక్స్ట్ వన్ అతను ఈ రాత్రి బయలుదేరుతాడు. దీన్నే హీ విల్ లీవ్ టు నైట్. హీ విల్ లీవ్ టు నైట్ అంటే అతను ఈ రాత్రి బయలుదేరుతాడు అని. నాకు అంతరాయం కలిగించవద్దు. దీన్ని డోంట్ ఇంటరప్ట్ మీ. డోంట్ ఇంటరప్ట్ మీ అంటే నాకు అంతరాయం కలిగించవద్దు అని. నెక్స్ట్ వన్ నేను పెన్సిల్ తీసుకున్నాను. దీన్నే ఐ పిక్డ్ అప్ ది పెన్సిల్. ఐ పిక్డ్ అప్ ది పెన్సిల్ అంటే నేను పెన్సిల్ తీసుకున్నాను అని. నెక్స్ట్ వన్ అది మన వైపు వస్తోందా. దీన్నే ఈజ్ ఇట్ కమింగ్ టువర్డ్స్ అస్. ఈజ్ ఇట్ కమింగ్ టువర్డ్స్ అస్ అంటే అది మన వైపు వస్తుందా అని. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు ఏం చేద్దాం. దీన్ని వాట్ డు వి డూ నౌ. వాట్ డు వి డూ నౌ అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వన్ అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. దీన్ని షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్. షీ టాక్స్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్ అంటే అందరితో చాలా బాగా మాట్లాడుతుంది అని. నెక్స్ట్ వన్ చూశాను అస్సలు గుర్తు రావట్లేదు. దీన్ని ఐ రియల్లీ కాంట్ రిమెంబర్ వేర్ ఐ సా యూ. ఐ రియల్లీ కాంట్ రిమెంబర్ వేర్ ఐ సా యూ అంటే ఎక్కడ చూశాను అస్సలు గుర్తు రావట్లేదు అని. నెక్స్ట్ వన్ పిచ్చి మాటలు ఆపు. దీన్ని స్టాప్ ద క్రేజీ టాక్. స్టాప్ ద క్రేజీ టాక్ అంటే పిచ్చి మాటలు ఆపు అని. నెక్స్ట్ వన్ నీకంటే అతను నాకు బాగా తెలుసు. దీన్నే ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ. ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ అంటే నీకంటే అతను నాకు బాగా తెలుసు అని. నెక్స్ట్ వన్ నేను ఇంకా సిద్ధంగా లేను. దీన్నే ఐఎమ్ నాట్ రెడీ ఎట్. ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వన్ అతనికి డ్రైవింగ్ తెలియదా. దీన్నే హీ డజంట్ నో హౌ టు డ్రైవ్. హీ డజంట్ నో హౌ టు డ్రైవ్ అంటే అతనికి డ్రైవింగ్ తెలియదా అని. నెక్స్ట్ వన్ నేను నీతో మాట్లాడుతున్నాను. ఇలా అంటూ ఉంటాం కదా, నేను నీతో మాట్లాడుతున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్, సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.